చందమామ కథ. కలిసొచ్చిన అదృష్టం. అనగనగా రాజా అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా మంచి పిల్లవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోవడం చేత రాజాని ఒక రైతు చేరదీసి పెంచుతున్నాడు. ఇలా ఉండగా ఆ దేశంలో ఒకప్పుడు కరువు బాగా పెరిగిపోయింది. తిండి లేక ప్రజలందరూ మలమల మాడిపోతున్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడం ఎలాగాని రైతు బెంగతో ఉన్నాడు. అటువంటప్పుడు ఎంత అభిమానం ఉంటే మాత్రం రాజాకి అతనేం సహాయపడగలడు? నాయనా, కలిగినన్నాళ్లు మాతో పాటు మంచో చెడ్డో కాలక్షేపం చేశావు. ఇప్పుడు కాలమంతా తల్లకిందులైంది. ఏమైనప్పటికీ ముసలివాళ్లం, మేమెక్కడ కదిలిపోగలం? ఇక్కడ మాతో మగ్గిపోవడం కంటే కుర్రవాడు కావడం చేత కరువు కాటకం లేని మరో దేశం చేరుకుని బాగుపడ్డ మంచిది కదా. నా మాట విని నువ్వు వెళ్ళు, మేలవుతుంది అని చెప్పి దీవించాడు. ఆ ప్రకారం రాజా బయలుదేరి సాగిపోయేటప్పటికి పాడుపడి అక్కడక్కడ ముక్కా చెక్కలుగా మిగిలిపోయిన ఒక పురాతనపు కోట కనిపించింది. అలసి ఉన్న రాజా ఆ పాడుబడ్డ కోటలోనే పడుకున్నాడు. అలా పడుకున్నాడో లేదో ఇలా నిద్ర పట్టేసింది. నిద్దట్లో అతనికి భుజానికి ఏదో బరువుగా తగిలేటప్పటికీ కళ్ళు విప్పి చూశాడు. ఒక చెయ్యి ఆకారము, అందులో వెలుగుతున్న దీపము అతనికి కనిపించాయి. కనపడ్డమే కాదు, ఆ చెయ్యి కదిలింది. ఈ చిత్రం చూసి ఆశ్చర్యపడి రాజా ఆ వెలుగు వెంబడే వెళ్ళగా ఒక గొప్ప భవనం కనిపించింది. అతను అందులోకి ప్రవేశించాడు. భవనంలో లెక్కలేనన్ని గదులున్నాయి. ఒక విశాలమైన గదిలో 1000 రకాల పిండి వంటలతో సహా భోజనం సిద్ధంగా ఉంది. రాజా కడుపు నిండా భోంచేసి మళ్లీ వెలుగును వెంబడించాడు. అందచందాలతో అమరి ఉన్న మరి ఒక గదిలో రకరకాల దుస్తులున్నాయి. రాజా తన పాత గుడ్డలు విడిచేసి మంచి సిలుకు బట్టలతో ముస్తాబు చేసుకున్నాడు. అక్కడే ఉన్న ఒక హంసతూలికా తలప మీద హాయిగా పడుకొని నిద్రపోయాడు. మర్నాడు ఉదయాన ఆ చెయ్యి మళ్లీ కనబడి, రాజా, నువ్వు ఓర్పు గలవాడివి, మంచి ధైర్యశాలివి కూడా. ఎంతో మంది ఇక్కడికి వచ్చారు వెళ్లారు, కాని అందులో ఒకడు నీలాగా వెలుగు వెంబడి రాలేకపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహించి ఈ భవనంలో 3 రాత్రులు గడిపావంటే ఒకానొక రాజకుమార్ని బంధం నుంచి విడిపించిన వాడు అవుతావు. అందువల్ల నీకు ఎంతో మేలు జరుగుతుంది అని అతనితో చెప్పింది. రాజకుమార్ని విడిపించడం కోసం రాజా ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. రాత్రి కాగానే భోజనాల గదిలోకి పోయి మామూలుగా భోజనం చేసుకుని పక్క గదిలో హంసతూలికా తలపం మీద హాయిగా పడుకున్నాడు. అర్ధరాత్రి సమయాన ఒక పెద్ద పటాలం వచ్చి చొరబడి వాళ్ళ చేతుల్లో ఉన్న గదలతో ఎముకల్లోకి సున్నం మిగలకుండా రాజాని చితగొట్టారు. అయితే మర్నాడు పొద్దున్నే ఆ చెయ్యి మళ్లీ కనపడి తాను తెచ్చిన మందు పసర్లు రాజా వంటికి రాయడంతో రాత్రి అతను తినిన దెబ్బలన్నీ ఎక్కడవక్కడే మాయమయ్యాయి. 2వ రాత్రి కూడా పట్టాలం వచ్చి చొరబడి అతనిని మొదటి రోజు కంటే గట్టిగా కొట్టాయి. కిక్కురు మనకుండా రాజా ఆ దెబ్బలన్నీ ఓర్చుకున్నాడు. మర్నాడు ఉదయాన మళ్లీ ఆ చెయ్యి వచ్చి మందు రాసింది. 3వ నాడు మళ్లీ పట్టాలం వచ్చి కింద మీద చూడకుండా రాజాని చావబాదారు. నోరు మెదపకుండా అతను ఆ బాధలన్నీ సహించాడు. మామూలుగా ఆ చెయ్యి మర్నాడు వస్తుందని రాజా కనిపెట్టుకుని ఉన్నాడు. కాని అతను అనుకున్నట్టు రాలేదు. ఏమిటా అని అతను ఆలోచిస్తూ ఉండగా గభాలను తలుపు తెరుచుకుని ఒక రాజకుమారి అక్కడికి వచ్చింది. ఆమె తనతో తెచ్చిన మంత్రజలం అతని పైన చిలకరించేసరికి తక్షణమే శరీరం మీద దెబ్బలు పోయి రాజా మామూలు మనిషి అయ్యాడు. ఆ సుందరి తన చరిత్రంతా అతనికి వినిపించింది. నేను ఫలానా దేశపు రాజకుమార్తెను. శత్రురాజులు నన్ను ఇక్కడికి రప్పించి బంధించారు. వాళ్లు ప్రయోగించిన మంత్రాల వల్ల ఎన్నేళ్ల నుంచో నేను మైకం కమ్మి ఇక్కడ పడి ఉన్నాను. నన్ను విడిపించడానికి ఎంతో మంది వచ్చారు, కానీ మొదటి రోజు దెబ్బలకే తట్టుకోలేక పారిపోయేవారు. నీవు వాళ్ల దెబ్బలన్నింటినీ సహించగలగడం వల్ల వాళ్ల మంత్రబలిమి తగ్గిపోయి నా మైకం మాయమైపోయింది. మనిద్దరం ఇప్పుడు మా తండ్రి భవనానికి పోవాలి అని ఆనవాలు చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. ఆమె అదృశ్యం కాగానే రాజా పాడుబడిన కోటలో మురికి బట్టలతో ఉండిపోయాడు. రాజకుమారి తన తండ్రి భవనం చేరుకొని రాజా కోసం ఎంతో కాలం ఎదురు చూసింది. చాలా కాలం తర్వాత రాజా చింకి గుడ్డలతోనూ విచారముఖంతోనూ కోటగుమ్మానికి ఎదురుగా కనిపించాడు. రాజా ఎందుకు వచ్చాడో రాజకుమారికి తప్ప మరెవ్వరికి తెలియదు.
వెంటనే రాజకుమారి రాజాను చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి అతను ఎవరో, ఏ విధంగా తనను రక్షించాడో ఆ సంగతులన్నీ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తెలివితేటలు వివేకము గల రాజకుమారి తన తండ్రికి పరిస్థితులు వివరించి చెప్పి ఆయన అనుమతి పొంది రాజాను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నది. చందమామ కథ. ఊరి పెద్ద. ఒకానొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఋషి వంటివాడు, బుద్ధిమంతుడు, మహాజ్ఞాని, దయామూర్తి. ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరకు ఎంతో భక్తి, పిల్లలకు గౌరవము. పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసులుకునేవారు. ఆయనను ఆ గ్రామస్తులందరూ గ్రామ పెద్దగా ఎంచుకుని వారి వారి జీవితాల్లో ఉన్న మంచి చెడ్డలు, కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకునేవారు. ఆయన వారినందరినీ బిడ్డలుగా చూసుకుంటూ వారి కష్టాలు తొలగిపోవడానికి, సౌఖ్యం కలగడానికి తగిన సలహాలు చెబుతూ ఉంటాడు. అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది. బాబాకు చదువంటే ప్రాణం. అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకు ప్రియమైన గ్రంథాలన్నీ చక్కగా సర్దుకున్నాడు. గ్రంథాలంటే ఈనాడు మనం రోజు చూస్తున్న అచ్చు పుస్తకాలు అనుకున్నారేమో. బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టనే లేదు. అందుచేత ఒక గొప్ప గ్రంథం ఉన్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దాన్ని తిరగరాసుకునేవాళ్లు. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది. రాయడం పూర్తి కావడానికి ఎంతో కాలం పట్టేది. బాబా బీరువాలలో ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తరుగా కష్టపడి సంపాదించినవే. ఆయన కూర్చునే గది కిటికీలోంచి కిందకు చూసినట్టయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేలు కంబళి పరిచినట్టుగా కనపడి అందంగా ఉండేవి. ఆ పొలాలలో ఎప్పుడు చూసినా తేనెటీగల వల్లే పాటుపడే రైతు జనం కనిపిస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కనపడుతూ ఉండడం వల్లనే ఆ గదిలో కూర్చొని చదువుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది. బాబా నివసిస్తున్న గుట్ట దిగువనే ఊరు. ఆ ఊరికి ఆనుకునే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది. ఒక రోజున మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదకి వెళ్ళింది. ఆ గోడ ఇది వరకే కొంచెం బీటలు వారిన సంగతి బాబాకు తెలుసు. దానికి మరమ్మతు కూడా చేశారు. ఆయన ఎందుచేతనో గాని అది ఇప్పుడు మళ్లీ బీట వేసి ఉంది. ఉండటమేంటి, బీటలోంచి నీరు చిమ్ముతూ అది పెద్దదవుతున్నట్టు బాబాకు స్పష్టంగా కనిపించింది. ఇంకొక అరగంట సేపటిలో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందని అనుభవం వల్ల ఆయన నిశ్చయించాడు. అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసివేసి బాబా ఆ గోడ వైపు చూడనారంభించాడు. ఇప్పుడు అతని మనసులో బెంగ పట్టుకున్నది. ఏమిటంటే గ్రామస్తులందరూ పొలాల్లో పనిచేసుకుంటున్నారు. గోడ సంగతి వాళ్ళకేం తెలుసు పాపం. ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊర్లోకి నీరు ముంచుకొస్తుంది. అటువంటి సమయంలో పని పాటలలో మునిగి ఉన్న గ్రామస్తుల ప్రాణాలను ఎలా రక్షించటం? వృద్ధుడు కావడం చేత తను స్వయంగా పొలాల్లోకి వెళ్లి వాళ్లను హెచ్చరించలేడు. పోనీ ఈ మాట చెప్పి రావడానికి మనిషిని పంపుదామా అంటే ఇంటిలో ఎవరూ లేరు. ఇంతకు ఎవరైనా పోయి కబురు చెప్పి రావడానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలడు? ఆలోచిస్తూ మళ్లీ ఒకసారి గోడ వైపు చూడగా అప్పటికప్పుడే గోడబీట ఇంకా పెద్దదయ్యి నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉన్నది. బాబా తక్షణమే వంటింట్లోకి వెళ్లి మండుతున్న కట్టె తీసుకొచ్చాడు. తనకు ప్రాణ సమానమైన పుస్తకాల గదిని అంటించాడు. 5 నిమిషాలైనా కాకుండానే పొగలు కమ్మేసి జ్వాలలు ఎగసి వచ్చాయి. గుట్ట మీద పొగలు మంటలు చూసి పొలాల్లో ఉన్న జనం అయ్యో మన బాబా ఇల్లంటుకున్నది, రండి రండి అని కేకలేస్తూ గోల పెడుతూ గబగబా గుట్ట మీదకి చేరుకున్నారు. ఆ వచ్చిన వాళ్ళు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు. కానీ బాబా మీరు ముందు వెళ్లి పిల్లలను, ఆడవాళ్లను, ముసలివాళ్లను, నోరు లేని జీవాలను తీసుకుని గుట్టపైకి చేరండి. ఒక్క పెట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి, వెళ్ళండి అని ఆత్రంతో వాళ్లను తొందర పెట్టసాగాడు. బాబా చెబుతున్న మాటలు విని అందరికి ఆశ్చర్యం వేసింది. అయినా బాబా చెప్పిన మాట దాటానికి వీల్లేదు. ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని, అది నిలకడ మీద గాని అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వెళ్లి
వెళ్లి అందరినీ గుట్టపైకి చేర్చారు. ఆ రోజున బాబా ఆడే మాటలు, చేసే పనులు ఎవళ్ళకి బోధపడలేదు. తలకొక విధంగా అనుకుంటున్నారు. ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడ వైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గభాలమని కూలింది. గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేముంది, నది గట్టు తెంచుకుని పారింది. చూస్తుండగానే ఇళ్లన్నీ మునిగిపోయాయి. బాబా చేసిన త్యాగం అందరికీ తెలిసిపోయింది. వాళ్లకు ఆయన పైన ఉండే భక్తి, గౌరవము మునుపటి కంటే రెట్టింపయ్యాయి. ఆ గ్రామం మళ్లీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలను గ్రామస్తులను రక్షించడానికి తన చేతులతో తానే తగలబెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వలవలా ఏడ్చారు. వాళ్లతో బాబా, బిడ్డలారా, మీరెంత మాత్రము విచారించకండి. గ్రంథాలు విలువైనవి, నాకు ప్రాణ సమానమైనవి. కానీ మిమ్మల్ని రక్షించడానికి గ్రంథాలే కాదు, నా ప్రాణాలనే ఇచ్చివేస్తాను. ఈ క్షణానికి మీరందరూ ఇక్కడికి చేరుకొని చల్లగా ఉండటం నా కళ్ళతో చూశాను. అదే నాకు 10,000, అదే నా జీవితానికి సంతోషం అని బాబా చెప్పాడు.